హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా వనస్థలిపురంకి వచ్చేసామండి. అదే అండి శ్రీదేవి గారింటికి. క్రితం ఎపిసోడ్లో శ్రీదేవి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇంకా వారు పరిచయం చేయాల్సిన మిద్దె తోట మిగిలే ఉంది. అదన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే అండి శ్రీదేవి గారు, మన ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మీకు తెలుసు మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన పెరటి రుచుల కార్యక్రమంలో ఒక సెగ్మెంట్ మీ మిద్దె తోటలోంచి పువ్వు కానీ కాయ కానీ పండు కానీ ఏదైనా చూపించి ఇదేంటి అని గెస్ట్ చేయండి అని అడుగుతాం. మరి ఈనాటి ఎపిసోడ్లో మీరు ఏ మొక్క చూపించబోతున్నారు క్వశ్చన్ లాగా? నేను ఈ మొక్క చూపిస్తున్నానండి. ఇదిగో పండ్లు కూడా ఉన్నాయి. ఓకే, సో రెడీ టు ఈట్ లాగా ఉన్నాయి. రెడీ టు ఈట్ అండి. సో ఆ పండ్లు చూసి గెస్ట్ చేయాలండి మొక్క. ఓకే, సో చూసారు కదా, ఆ పండ్లు ఎర్రగా ఉన్నాయి, తినేసి ఇచ్చేటట్టు రెడీ టు ఈట్ అలానే ఉన్నాయి. వాటిని చూసి గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి ఆన్సర్ ఏంటో మీరు గెస్ట్ చేసి ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము చెప్తాం. ఓకేనండి, సో అది ఆన్సర్ చెప్పేటప్పుడు నేను తినేస్తాను. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేయండి. తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే చలో. బూడిద చల్లుతా అన్నారు కదా, బూడిద ఎప్పుడు చల్లాలి? దానికి కొంచెం పెరిగిన తర్వాత పూత పిండి దశలో ఉన్నప్పుడు బూడిద చల్లాలి. ఒకవేళ చల్లేసిన తర్వాత కూడా మిగిలింది వాటర్ లాగా డైల్యూట్ చేసి దాంట్లో పోయొచ్చండి. ఎందుకంటే బూడిద బేసిక్ ఎందుకు చల్లుతాం మనం? బూడిద చల్లితే దానికి వచ్చే ఇది ఉంటుంది కదా, పెస్ట్ బ్లాక్ లో వస్తుంది. పెస్ట్ అనేది పేను బంక లాంటిది వస్తుంది. అది పోతుంది. పొద్దున కొట్టాలా బూడిద? ఈవినింగ్ అండి? మార్నింగ్ టైమే కొట్టాలండి. మార్నింగ్ టైం ఏంటంటే మాయిశ్చర్ ఉంటే అతుకుతుంది. నీళ్లు పోస్తాం కాబట్టి ఉంటుంది. ఇది బత్తాయి అండి. బత్తాయి. ఓకే, ఇది మియాజాకి మ్యాంగో అని కొత్తగా వచ్చిందండి. దీన్ని కూడా చూద్దామని పెట్టా. మొత్తం మామిడికాయలు నింపేశారు. మియాజాకి మ్యాంగో 1 lakh rupees ఒక కాయ. ఓ మై గాడ్. అందుకని అది ఎంత మొక్క ఎంత అండి అసలు? ఇది మొక్క వచ్చేసి 2000 అబవ్ ఉందండి. అబ్బాబా, మియాజాకి మొత్తం అసలు. ఓకే, దీన్ని ఎట్లా సర్వైవ్ చేయాలి? ఓకే, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని. పాలకూర, మల్లెలు, ఇవన్నీ దొండలు. మళ్ళీ దొండ, అది వైట్ మందార. ఓకే, సో వీటన్నిటి మధ్యలో ఎక్కడ తులసి ఇక్కడ ఉంది. ఈ రెడ్ తులసి పెట్టానండి. ఇవన్నీ టమాటాస్ అండి. టమాటాస్ లో వెరైటీస్. సో టొమాటోస్ ఏంటంటే 45 days పడుతుంది రావడానికి? అంతేనండి. టొమాటోస్ ఎట్లా అంటే ఇట్లా అంటే ఫస్ట్ 15 days 15 days ఒకసారి అట్లా వేసుకుంటే? లేదు, అది ఇప్పుడు ఈ మొక్క అయిపోయి దానికి స్టేజ్ మన కాయలు వచ్చేస్తున్నాయి అంటే మళ్ళీ నెక్స్ట్ టైం రెడీ చేసుకుంటూనే ఉండాలి. అంటే సర్కిల్ ఎప్పటికీ టమాటాలు రావాలంటే అంతే చేయాలి. ఇప్పుడు ఎండాకాలం మనకి ఇంకా రేట్ ఎక్కువ ప్లస్ కాబట్టి ఎక్కువ ముందే ఇప్పుడు రెడీగా ప్రిపేర్ అయిపోతున్నాయి టమాటాలు. అవునండి, ఇంట్లో పండించుకునే టమాటాలు కానీ కూరగాయలు కానీ మన ఇంట్లో పండించుకునే ఈ కూరగాయలకి బయట కొనుక్కునే వాడికి తేడా ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఇంట్లో పండించుకునే ఇప్పుడు బయట కొనుక్కునే టమాటాలు అండి ఉడికిన తర్వాత దాని టేస్ట్ చూస్తే తెలుస్తుంది. మనకి ఆర్గానిక్ గా పండించుకునే టమాటాలు 1 నిమిషంలోనే మనం దాంట్లో వేయంగానే మెత్తగా మగ్గిపోతాయి. ప్లస్ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనం ఇది అలవాటు పడి తిన్నవాళ్ళము అది ఎంబటే తెలుసుకోగలం మనం ఇది బయటది అని. ఆర్గానిక్ కి దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అందరు ఈ మధ్య మిద్దె తోటల మీద అందరూ కూడా మినిమం వాళ్ళకి కావాల్సిన ఆకుకూరలు, ఇది టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, టమాటాలు చేసుకున్నారు. ఈ వర్టికల్ గార్డెన్ ప్లాన్ చేసేసుకున్నారు చాలా మంది, ప్లాన్ లేని వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఇది వచ్చేసి రేగండి. ఓకే, రేగు. ఇది యాపిల్ అండి. ఆపిల్, నార్మల్ ఆపిల్ అండి. సిమ్లా యాపిల్. సిమ్లా ఆపిల్ వస్తుందండి? ఇది వస్తుంది ఇక్కడ. ఎందుకంటే చాలా మంది గార్డెన్స్ లో వచ్చి చూపిస్తున్నారు కదా. అవునా? వస్తుంది ఖచ్చితంగా. మనకి వేడి ఎక్కువ కదా సిమ్లా? లేదండి, వస్తుంది. మనం పోసే మాయిశ్చర్ ని బట్టి ఉంటుంది. దీన్ని నీడలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం నెట్ వేసుకుంటాం కదా ఈ సమ్మర్ కి, సరిపోతుంది. ఓకే, ఇది తప్పకుండా మీకు ఆపిల్ రావాలండి. రావాలి. ఇవన్నీ కూడా చెట్లన్నీ. అది సపోటా. ఈ సపోటాలు కూడా ఇగో తులసి మధ్యలో తులసి పెట్టారు. వీటన్నింటికి తులసి అండి. 4 leader తులసి. ఇక్కడ ఒక ద్రాక్ష అండి. ఇది బ్లాక్ గ్రేప్స్. ఇది ఇది మామూలు ఫ్లవరింగ్. ఓకే,
ఇదండి ఇది లాంగ్ బీన్స్. ఓకే లాంగ్ బీన్స్. ఇది చూడండి, ఇది సీడ్ కూడా. ఓకే ఇది నేతి బీర. నేతి బీర. ఓకే నేతి బీర. ఇవి చిన్న చిన్న మడులు లాంటివి అన్నారు కదా మీరు. అవునండి. అలాంటి ఈ టబ్స్ లో పెట్టుకొని చెరుకు కూడా పండించుకుంటాం. ఓకే అది కూలర్. కూలర్ టబ్. కూలర్ పనిచేయని కూలర్ తీసుకొచ్చి చెరుకు పెట్టేశారు. చెరుకు పెట్టేస్తాం. ఓకే వచ్చింది చెరుకు కూడా వచ్చింది. ఇదిగో కింద వచ్చింది. అక్కడ కూడా చిన్న కుండీలో కూడా చెరుకు చూపిస్తాను మీకు. ఓకే సో ఇట్లా కూలర్ పనికిరాని కూలర్స్ ఏదైతే ఉంటాయో అది ఉట్టిగా పడేసి చేయకంటే కూడా ఇట్లా ఇట్లా మొక్కలు పెట్టుకుంటే చక్కగా మొక్కలు. అక్కడ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంచండి. అది ఆకాకర అండి. ఆకాకర. ఓకే వెనకాల ఉన్నది ఇలాచి. ఇలాచి మొక్క. ఓకే ఇలాచి మొక్క. ఇవన్నీ వచ్చాయండి ఇలాచీలు. వచ్చాయండి. వచ్చాయి. ఒక 5 వచ్చాయి అంతే పోయిన ఇయర్. సెకండ్ ఇప్పుడు క్రాప్ రావాలి ఎండాకాలంలో. ఇవన్నీ మందారాలండి. ఇవన్నీ దేవుడికి. ఇక్కడ ఈ ప్రాంతంలో తులసి. ఓకే సో ఇక్కడ రోజెస్ అన్ని రోజెస్ అంటే మీరు కోస్తారండి పూలు. రోజెస్ అక్కడే ఉండాలా? అక్కడే ఉంటాయండి, చూసుకోవడానికేనండి. అంతేనా? కొయ్యను. ఓకే సో చాలా మంది గార్డెనర్స్ ఏంటంటే మొక్క దానిపైన ఉండాలంట. అయ్యో అది కోస్తే బాధండి. ఇది వచ్చేసి యాపిల్ బేర్ అండి. ఆపిల్ బేర్ ఇంతలా వస్తుంది. ప్రూనింగ్ చేశారా? ప్రూనింగ్ చేసి ఇది మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఓకే సో ప్రూనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రూనింగ్ ఎప్పుడైతే చేస్తారో చక్కగా అసలు మనకు మిద్దె తోటలో కంపల్సరీ అండి ప్రూనింగ్ లేదే పెద్ద పెద్ద చెట్లు ఈ కుండీల్లో పెంచుకోలేం కదా. ప్రూనింగ్ చేయడము మళ్ళీ ఇల్లు తీసుకోవడం. ప్రూనింగ్ ఇట్లా అండి ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఇది గిన్నె మాలతి. గిన్నె మాలతి మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అందుకే ఇలా పైకి ఇలా రాగానే ఫస్ట్ పక్కన పెట్టేశారు. గిన్నె మాలతి పైకి రా. ఇది గిన్నెలాగా ఉంటాయి. ఓకే అది వైట్ రోజెస్. వైట్ రోజెస్. ఇది మందార. ఎల్లో మందార. ఎల్లో మందార. ఇక్కడ ఇవి ఇలా. ఓకే ఇటండి ఇవన్నీ మందారాలు. ఇదిగో ఇలాగా కలర్స్ కలర్స్. ఇది ఎల్లో. ఎల్లో. ఓకే సో ఇది ఈ రకము. అదే చాలా పెద్దగా ఉందండి. సూపర్. ఇవన్నీ మందారాలే అండి. ఇది ఒకటి ఇట్లా ఇవన్నీ మందారాలు. మందార. సో అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అండి. అది వచ్చాయండి. ప్రతి ఇయర్ ఒక 10-20 దాకా వస్తాయి. పింక్ అండి. ఇది పింక్. ఓకే డ్రాగన్ ఫ్రూట్ పింక్. బాగా టేస్ట్. పింక్ చాలా టేస్ట్ గా ఉంటుంది అంటారు. చెరుకు అన్నాను కదా, అది చిన్న కుండీలో చెరుకు చూడండి ఎంతలా వచ్చి. ఇది బెల్లం చెరుకు. బెల్లం చెరుకు. చక్కగా చెరుకు కూడా పండించేస్తున్నారు. అవునండి. అవన్నీ మందారాలు. మందారాలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మందార. 30 వెరైటీస్ ఉన్నాయండి. ఓ మందారాలు. చెరుకు ఏంటంటే చెరుకు డైరెక్ట్ గా పెట్టేయడమేనండి. అంటే ఇంత చిన్న స్టెమ్ తీసుకొని దాన్ని కట్ చేసి, అంటే బయట దొరికే ఇప్పుడు ఈ చెరుకు ఉంటుంది కదండి, అంటే ఈ చెరుకు రసం తీసుకుంటా అక్కడికి వెళ్ళేసి చిన్న స్టెమ్ తీసుకొని అక్కడ చిన్న హోల్ లాగా ఉంటుంది, కణుపు అంటారు దాన్ని. ఆ కణుపు తీసుకొచ్చి మనం దాంట్లో గుచ్చడమే. మట్ల ఇలా పడుకోబెట్టినట్టు చేస్తే ఇలా ఇట్లా పడుకోబెట్టి చేస్తే ఆ కణుపు పైకి ఉండాలి, అప్పుడు వచ్చేస్తుంది. సో ఆ కణుపు పైకి అంటే మొత్తం కప్పేయాలంటే సగం కప్పాలి. మొత్తం కప్పేయాలి మట్టి మొత్తం. అది ఎంత టైం పడుతుందండి ఇంత పెద్దగా రావడానికి? ఇది నాకు 2 months అండి. 2 months? 2 months అయింది. వచ్చేస్తుంది. అక్కడ 2 వచ్చాయి, ఇది వస్తుంది. ఇక్కడ ఆ చిన్న పాట్ లోనే పెట్టారు మీరు. అది కూడా వస్తాయి. ఇవన్నీ అది బ్లాక్ నేరేడ్ అండి. ఇందాక వైట్ నేరేడ్ చెప్పాను కదా, ఇది బ్లాక్ నేరేడ్. బ్లాక్ నేరేడ్. బ్లాక్ నేరేడ్. ఇవన్నీ రోజెస్. రోజెస్. అలా ఇలా స్టెప్స్ నుంచి పైకి ఎక్కగానే చక్కగా పూలు కనిపిస్తే ఒక రిలాక్సేషన్. ఇలా గుత్తులుగా పొద్దున్నే చూసి ఫొటోస్ పెట్టేసి ఆ ఫొటోస్ సెండింగ్ చేసుకొని షేర్ చేసుకుంటే అది ఒక రకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. గులాబీల మధ్యలో మళ్ళీ తులసి. గులాబీలో కంపల్సరీ తులసి ఉండాల్సిందే. గులాబీలు కంపల్సరీ తులసి ఉండాలి. అదే స్టెప్స్ ఇలా స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ ఇలా గులాబీలు ఉంటే ఏంటంటే పూలు పుయ్యంగానే అవి కూడా మిమ్మల్ని చూసి నవ్వినట్టు అనిపిస్తుంది, మనకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ టైం స్పెండ్ చేస్తారండి ఈవినింగ్ ఎక్కువ? మార్నింగే ఎక్కువ అండి. ఆక్సిజన్ ఎక్కువ మార్నింగ్ టైమే విడుదలవుతుంది కాబట్టి చెట్ల నుండి మనం మార్నింగ్ టైమే ఎక్కువ స్పెండ్ చేయడం మంచిది. ఈవినింగ్ వాటర్ చేయడానికి ఒకటి, ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ఈవినింగ్ వస్తుంది. తయారు చేసుకుంటారండి ఫెర్టిలైజర్స్ తయారంటే మామూలు ఇంట్లో వచ్చిన వాటితోనేనండి, కొత్తగా మనం ఏం లేదు. మామూలుగా డైలీ బియ్యం, రైస్ కడిగిన వాటర్, పప్పులు అవన్నీ రవ్వ కడిగిన వాటర్, మినపప్పు కడిగిన వాటర్, ఇవన్నీ ఒక బకెట్లో పోసుకొని దాంట్లో కొంచెం అంత వేపపిండి వేసుకొని కొంచెం వర్మి కంపోస్ట్ వేసుకొని ఒక 6 రోజుల పాటు నిల్వ ఉంచుతానండి. ఇంత బెల్లం ముక్క వేసి అది లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద ఇస్తాను.
సో ఇట్లా డైరెక్ట్ పోస్తారంటే దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలండి. ఎంత రేషియోలు అండి? ఇప్పుడు మనకు ఒక బకెట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 buckets వాటర్తో డైల్యూట్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి కొద్దిగా మనకి ప్రాబ్లం లేకుండా అన్ని మామూలు వాటర్ పోసి ఇలాంటి వాటర్ పోసి ఇవి ఎక్కువైపోతుందని కొద్దిగా డైల్యూషన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి. అంటే అది ఒకసారి ఒక చిన్న చిన్న మొక్కలు తట్టుకోలేవు, అందుకని డైల్యూషన్ ఎక్కువ ఉన్నందువల్ల నష్టమే లేదండి బాగా. సో అలాగే మీకు ఇప్పటి వరకు మొండి మొక్క ఏదో ఉందండి ఇప్పటి వరకు మీ మిద్దె తోటలో? యాపిల్ ఒకటేనండి. ఆపిల్ ఒకటే? అది అస్సలు రావట్లేదు. నేను ఇది 3 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరం రాకపోతే మాత్రం దాన్ని మార్చి కొత్త మొక్క పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూసారా, భయపడుతుందండి. అది భయపడే వస్తుందేమో ఈ సంవత్సరం. రోజు దాన్ని బతులాడుతూ ఉంటానండి, నువ్వు ఒక్కదానివే కాయలేదు అందరు కాసేసారు ఇక్కడ అనేసి చెప్పుకుంటూ ఉంటాను. అది ఒకవేళ వస్తుండొచ్చు. ఓకే ఓకే, సూపర్ సూపర్. తప్పకుండా వస్తుందండి, ఎందుకంటే వాటితో మాట్లాడితే నువ్వు రావట్లేదు ఈరోజు తీసేస్తా అంటే భయంగా వస్తుంటాయి. సో అలాగే మీరు గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారండి మొక్కలు ఏదన్నా? గ్రాఫ్టింగ్ అంటే తెచ్చినవే గ్రాఫ్టింగ్ మొక్కలు తెస్తాను కాబట్టి నేను గ్రాఫ్టింగ్ చేయనండి. వచ్చిన మొక్కల్ని గ్రాఫ్టెడ్ పైన ఉంటది, అది లోపలికి భూమిలోకి పోకుండా గ్రాఫ్టెడ్ ఒక్కటి చుట్టింది తగరం కాగితంతో అది పైనుండి లోపలికి మొక్కను పెట్టేస్తాను. ఓకే, పైన అంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఒక మొక్కకి 2 కలర్స్ అలా చేయలేదండి. ఓకే, న్యాచురల్ గా. గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది చాలా శానిటైజ్ చేసుకుని జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. దానికి కొంచెము ఇలాచీ పొడి పెట్టేసుకొని అలాంటివన్నీ చెయ్యాలి. సో అలాగే చాలా మొక్కలు ఇప్పుడు ఎండాకాలం మొక్కలు చాలా సర్వైవ్ అవ్వండి. చాలా వారు అందరూ ఎండాకాలం వచ్చింది భయపడుతుంటారు, సెమీ షేడ్స్ వేస్తూ ఈ షేడ్ నెట్స్ వేసుకుంటూ ఉంటారు, అదే అన్నీ చేస్తారు. కానీ ఒక్కోసారి మొక్క మొత్తానికే ఇదైపోయింది అనుకున్న మొక్క కూడా ఈ అలోవీరా తోటి కూడా పెట్టి దాన్ని ఒకటి ఎప్సమ్ సాల్ట్ అండి. ఓకే, ఎట్లండి అది? ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుందండి మనకు. ఆ మెటీరియల్ కూడా వాటర్ లో డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇవ్వాలి. కొంచెం దాల్చిన చెక్క పొడి ఒకటి ఇది ఒకటి వేసి మొక్కని సర్వైవ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే మొక్క మొత్తం వడిలిపోయి ఉంటే వడిలిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వస్తుంది మొక్క అన్నప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ బతికిస్తుందండి దాన్ని. ఓకే, ఎప్సమ్ సాల్ట్ ఎట్లండి? ఎంత క్వాంటిటీ పోయాలి? 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకొని 1 గ్లాస్ వాటర్లో తీసుకొని డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో పోయడం. ఎన్ని రోజులు పోయండి? డైలీ మార్నింగ్? డైలీ కాదండి, ఒక వారం రోజులకు ఒకసారి. వారం రోజులు పోస్తూ ఉంటే అది ఖచ్చితంగా చిగురు వస్తుందండి. ఓకే, సో అంటే అది తీసుకొచ్చి నీడలో పెట్టాలా? మళ్ళీ నీడలో పెట్టుకోవాలి. సర్వైవ్ చేయాలంటే నీడలో ఉండాలి. ప్లస్ దానికి వచ్చేదాకా కొమ్మలు నీడలో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకున్నాయి. నీళ్ళలో పెట్టుకొని మెల్లిమెల్లిగా ఇది పిల్లల్లాగానేనండి. ఇవి కూడా చాలా కేర్ తీసుకోవాలి. మొక్కలంటే ఒకటి పోతుంది అంటే చాలా బాధ కూడా వస్తుంది. అలాంటి జాగ్రత్తగా పెంచుకుంటా ప్రతి ఒక్క మొక్క కూడా అంత సన్నిహితంగా ఉంటా చేసుకోవాలి. అంతే చిన్నపిల్లలకి ఎంత జాగ్రత్తగా ఫీడ్ చేస్తామో వీటిని కూడా అంతే ఫీడ్ చేసుకోవాలి. అవి ఎంతో మనతో ఆడుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా, మాట్లాడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇవి కూడా అంతే కదా. ఓకే, సో మొక్కలతో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి కొంతమంది మొక్కలతో మాట్లాడటంతో పాటు ఒక్కోసారి వాటికి కావాల్సినవి కూడా అడుగుతూ ఉంటాయి అంటారండి కొంతమంది వెళ్తున్నప్పుడు. లేదు, ఎందుకు అడుగుతాయి అంటే ఇప్పుడు దాన్ని చూస్తే మనము అది వాటర్ ఉన్నదని తెలుస్తుంది. ఇప్పుడు అదే వాటర్ లేదు అన్న తెలియడానికి ఎక్కడ మొక్క కనపట్ల మనకి. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఇలా అన్నప్పుడు పొడి పొడిగా రాలిపోతుంది, దానికి వాటర్ అవసరము అని మన మైండ్కి తెలుస్తుంది కదా. అది చనిపోతుంది, దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవసరము, పూలు పూయట్లేదు దానికి ఫెర్టిలైజర్స్ కావాలి, ఎన్పీకే కావాలి, ఇవన్నీ తెలుస్తుంది కదా. మరి అది మొక్కను పట్టి మనం చెప్పచ్చు. ఇది ఏదో వేస్తే సర్వైవ్ అవుతుంది, ఏది వేస్తే మనకి అన్ని పూలు వస్తుంది అన్నది మనకు తెలుసుకుంటాం మనం. అది కొంత అనుభవం కూడా. ఎందుకంటే వచ్చేసాము కాదు కదా, అది అవసరమైతేనే నీళ్లు పోయాలి, అవసరం లేనప్పుడు మానుకోవాలి. ప్రతిరోజు నీళ్లే కాదు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, అది కూడా లిక్విడ్ రూపంలో ఇస్తా. ఓన్లీ వాటరే కాదు, ఇవన్నీ ఫెర్టిలైజర్స్ తో కూడా నిండి ఉన్నాయి. అందువలన మనకు ఇలా ఈల్డ్ వస్తుంది. మనిషి ఎప్పుడు అన్నము నీళ్ళే కాదు కదా, మధ్య మధ్య ఫ్రూట్స్ ప్రోటీన్ కూడా తినాలి కాబట్టి ఎన్పీకే అందించాలండి. అది గ్రాన్యూల్స్ రూపంలో కావచ్చు, ఎలాగైనా సరే ఎన్పీకే మనం ప్రతి చెట్టుకి అందజేయాలి. ఓకే,
ఎన్పికే ఎట్లా ఇట్లా ఇట్లా మోతాదులు ఇచ్చుకోవాలండి స్పూన్ సైడ్ ఈ చెట్టు ఉంటది కదా కుండి ఈ సైడ్న మూలకు కొంచెం మట్టి తీసేసి ఆ స్పూన్ గ్రాన్యూల్స్ వేసి ఎన్పికేని ఇవ్వచ్చు. అలా పెట్టేసి వాటర్ పోసేయాలండి. వాటర్ పోసుకో, సాయంత్రం అయితే వాటర్ పోసాం, పొద్దున పూట వేసేయాలి, సాయంత్రం వాటర్. ఏంటి ఎన్పికే వల్ల ఏమేమి లాభం? ఎన్పికే వల్ల మొక్క గ్రీన్ గా ఉంటుంది, పొటాషియం 3 అందుతాయి కదా, సర్వైవ్ అయ్యి మొక్క దాని నుంచి కావాల్సిన మనకు అన్ని పండ్లు కానీ దాని పూత దశలో రావడం కానీ దాన్ని మళ్ళీ పండ్ల నుంచి కాయలు అట్లా రావడం అవన్నీ కూడా జరుగుతాయి కదా ఎన్పికే వల్లనే అసలు జరిగేది. ఎన్పికే వల్ల పచ్చగా ఉంటాయి. పచ్చగా ఓకే అండి శ్రీదేవి గారు, సో ఈనాటి టిప్ ఏ టిప్ మాకు చూపించబోతున్నారు మా ఆడియన్స్? ఇది అరటిపళ్ళు బెల్లం కలిపిన ద్రావణం తయారు చేసుకోవడానికి టిప్ అండి. అరటిపళ్ళు బెల్లం ఇది బనానా ఫెర్టిలైజర్ అంటారండి దీన్ని. అయితే ఈ బనానా ఫెర్టిలైజర్ ని మనము ఈ ఎన్పికే దీన్ని పొందడానికి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు బనానాస్ ని. ఇప్పుడు మనము దీంట్లో ఇది తీసేసుకొని తొక్కని ఎండపెట్టుకొని మిక్సీ చేసుకొని డ్రైగా కూడా మనము ఎన్పికేకి ఇవ్వచ్చు చెట్లకు. అలా కాకుండా జాగ్రత్తతో కలుపుకొని మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఈ విధంగా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, సో యాక్చువల్ గా ఈ అందరు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటారు, కానీ తొక్కలోనే ఉందండి, అసలు తొక్కలనే ఉంది అసలు అంతా మ్యాటర్ అంతా. అందుకని ఇది ఇలా మనము చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా పండిన అరటి పళ్ళు అయితే చాలా మంచిది. పండిన అరటి పళ్ళు చీట అంటారు కదా, అవైతే ఇంకా మంచిది. ఈ బెల్లంతో ఇలా చేసుకుంటే లిక్విడ్ లాగా వచ్చేస్తుందండి. ఓకే, సో ఇదంతా బెల్లం ఎంత తీసుకున్నాను? ఒక చిన్న డజన్ అరటిపళ్ళు అనుకోండి, 1/2 కేజీ బెల్లం. ఓకే, 1/2 కేజీ బెల్లం అంటే మనకుండే చెట్లను బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నాకు 2 ఫ్లోర్స్ కదా, అయితే నేను కేజీ బెల్లం తీసుకుంటాను, 2 కేజీల అరటిపళ్ళు తీసుకుంటాను. ఓకే, తీసుకొని ఇలా మనం కలిపేసుకుంటే లిక్విడ్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఇందాకటికంటే ఇప్పుడు రాలే అలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకొని మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కలపాలి. కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక వారం రోజులకు ఈ ఫెర్టిలైజర్ తయారవుతుంది. తయారైన తర్వాత ఒక మనము దోశ వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెడు ఈ ఫెర్టిలైజర్ తీసుకొని 1 లీటర్ వాటర్, ఒక గరిటె ఇది తీసుకుంటే లీటర్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని డైల్యూట్ చేసుకొని గులాబీ మొక్కలకి, అసలు ఫస్ట్ ఇది గులాబీ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇచ్చామంటే ఈ ఫెర్టిలైజరు మనము గులాబీ పెటల్స్ కానీ అది చాలా రోజులు ఒకటే చెట్టును అలాగే ఉండడం కానీ జరుగుతుంది. పెటల్స్ మందంగా ఉంటాయి, అది వాడిపోదు అసలు. చాలా 1 వీక్ దాకా. చాలా మంది ఏంటంటే గులాబీ పువ్వు ఉంటుంది కానీ రెక్కలు రాలిపోతూ ఉన్నాయి, అది చెట్టు మీద చూసుకుందాం ఇట్లా పట్టుకోగానే ఊడిపోతుంది. మంచి కలర్ వస్తుంది గులాబీలకు. ఇది బాగా, ఇదొకటి బీట్రూట్ ద్రావణం, ఈ 2 బాగా పనిచేస్తాయండి రోజు ప్లాంట్స్. బేసిక్ గా ఇంట్లో ఏంటంటే ఏం పెంచుకోకపోయినా ఒక గులాబీ చెట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అన్నమాట. గులాబీ చెట్టుకి ఈ ద్రావణం కనుక పోసినట్లయితే చక్కగా బీట్రూట్ ద్రావణం, ఇది బీట్రూట్ ద్రావణం. ఫస్ట్ ఇదైతే ఇది మనం ఇలా వేసుకుంటే పువ్వు బాగా వస్తుంది, గట్టిగా ఉంటాయి, పెటల్స్ గట్టిగా ఉంటాయి, మళ్ళీ ఎక్కువ బంచెస్ వస్తాయి. పూలు కూడా ఎక్కువ, పూలు కూడా బంచెస్ లాగా వస్తాయి. సో దీన్ని ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు? ఇది 6 months 7 months ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం చేసుకొని ప్లాస్టిక్ బాటిల్లో కరెక్ట్ గా ఎయిర్ టైట్ కంటైనర్ లో మూత పెట్టేసుకుంటే మనం ఉంటుంది 6 months. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలండి ఇట్లా? ఇది 1 month కోర్స్. 1 month ఒకసారి అంటే ఒకసారి 15 days, ఒకసారి రావట్లేదు అంటే 15 days కూడా ఇచ్చుకోవచ్చా? ఇంకా వేరే ఇస్తూ ఉంటాం, ఇది ఒకటే కాదుగా, ఆ ఫెర్టిలైజర్స్ తో పాటు ఇది కూడా ఇచ్చుకుంటే మనకు అన్ని విధాల న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. అంటే ఒకటే టైప్ మనం కూడా టైప్ ఇస్తే ఎప్పుడైనా మనకి బోర్ కొడుతుంది కదా, దానికి కూడా బోర్ కొడుతుంది. అంటే మనం కూడా ఒకటే టైప్ తింటే మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా, అందుకనేసి మనము ఫెర్టిలైజర్స్ మార్చాలి, ఎరువులు మార్చాలి, మళ్ళీ పెస్టిసైడ్స్ మార్చాలి. మళ్ళీ ఒకసారి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసామంటే మళ్ళీ సెకండ్ నీమ్ ఆయిల్కి అది వినదండి, మళ్ళీ ఇంకొక ఇది చేయాలి. అంటే ఒకటే కైండ్ ఆఫ్ మార్చి చేస్తూ ఉండాలి, ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ అన్నారు దాన్ని, మార్చి చేస్తూ ఉంటే వాటికి వాల్యూస్ బాగా ఉంటాయి. ఎందుకంటే ఈ బాడీ బిల్డింగ్ దాంట్లో ఒకసారి మనము ఆవపిండి మస్టర్డ్ కేక్ ఇచ్చామనుకోండి, సెకండ్ టైం నువ్వుల పిండి, ఇలా కొబ్బరి పొడి ఇలాంటివన్నీ ఇచ్చుకుంటే అలా చేసుకుంటూ ఉండాలి. థర్డ్ టైం
మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మారుస్తూ ఉండాలండి. అప్పుడే చెట్లు మనకి బాగా ఈల్డ్ ఇవ్వగలుగుతాయి. ఈ టెర్రస్ గార్డెన్ లో మనం కంపల్సరీ ఇలాంటివన్నీ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మనకు ఉంటుందండి. ఎందుకంటే చిన్న కుండీలు, అదేం సాయిల్ కాదు, కింద భూమి కాదు, మనకు దబదబా ఈల్డ్ ఇవ్వడానికి. ఇది ఇలా ఇవ్వాలి అంటే మనం ఫెర్టిలైజర్స్ చేసుకుంటూనే ఉండాలి, వాటికి ఇస్తూనే ఉండాలి. అలా అయితేనే మనకు అవి ఈల్డ్ ఇస్తాయి. సో ఏంటంటే మేము 4 కుండీలు కొనేసాము, 4 మొక్కలు కొనేసాము, దానికి నీళ్లు పోసాము, రావట్లేదు అంటే కాదు. శ్రీదేవి గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఆన్సర్ చెప్తారా? చెప్పమంటారా? చెప్పేసేయండి ఆన్సర్. అందరు ఎదురు చూస్తున్నారు. ఇది స్ట్రాబెర్రీ జామ అండి. స్ట్రాబెర్రీ జామ. మీకు ఇది ఆకు మాత్రము జామాకులాగా ఉండదు, ఇలా ఉంటుంది. కానీ వాసన చూస్తే మాత్రం జామాకులా ఉంటుంది. దీని పేరు స్ట్రాబెర్రీ జామ. స్ట్రాబెర్రీ జామ. ఓకే, నాకేనండి. ఓకే, ఇందులో జామకాయ తిన్నాను, స్ట్రాబెర్రీ తిన్నాను. జామకాయ స్ట్రాబెర్రీ ఫస్ట్ టైం కలిపి తింటున్నాను. ఓకే, ఆకులు కూడా పడలేదు, మల్చింగ్ లాగా పనికొస్తాయి. ఓకే, స్ట్రాబెర్రీ జామ తినండి. 2 మిక్స్ ఉంది. మొక్కలు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ విత్తనాలు మళ్ళీ వస్తాయి. కొద్దిగా స్ట్రాబెర్రీ షేప్లో ఉంది, కానీ జామ చాలా టేస్టీగా ఉందండి. నేనేదో తింటానని ఫార్మాలిటీ కంటే తెంపిచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టేస్ట్ ఉందండి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది యాక్చువల్లీ ఈ మొక్క వచ్చేసి 3 years అయిందండి. 3 years అయింది. వస్తుందండి కాపు. ఎప్పుడు ఇది ఈ కాపు తిరగానే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వస్తూనే ఉంటుందండి. ఇది ఇయర్లీ దాని పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది. కానీ చక్కగా చిన్న చిన్న గింజలు వచ్చి చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని మొక్కని మాకు పరిచయం చేశారు, అలాగే చక్కని ఫ్రూట్ కూడా నాకు తినడానికి ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఈటీవీ విన్ యాప్.